జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల హస్నాబాద్ గ్రామానికి చెందిన బత్తుల శ్రీధర్ తండ్రి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హస్నాబాద్ శివార్లో గల ఫిర్యాదు యొక్క వ్యవసాయ బావి వద్ద ఎవరో గుర్తు తెలియని దొంగలు తన యొక్క వ్యవసాయ మోటార్ బిగించి ఉన్న కాపర్ వైర్ ని కత్తిరించి ఎత్తుకెళ్లారని, అటు విషయమే చుట్టుపక్కల ఆర్తీయగా చుట్టుపక్కల గల మరికొంతమంది రైతుల పొలాల వద్ద కరెంటు మోటార్ల నుండి కూడా కాపర్ వైర్ ని దొంగిలించి ఎత్తుకెళ్లారని, వరి కళ్ళల్లో పోసిన 10 క్వింటాల వడ్లను కూడా ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. వాటి విలువ 62,500 రూపాయల వరకు ఉంటుందని ఫిర్యాదు మేరకు SIN సదాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అట్టి కేసు సంబంధించి శనివారం జగిత్యాల పట్టణంలో గల చిన్న కెనాల్ ఏరియా కరీంనగర్ రోడ్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 ఆడ వ్యక్తులను భిక్షాటనకై వచ్చి ప్రస్తుతం జగిత్యాల పట్టణంలోని బడుగ జంగాల కాలనీలో నివాసం ఉంటున్నారు. వారిని పంచుల సమక్షంలో విచారించగా వారు నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ పి కరుణాకర్ తెలియపరిచారు. వారి నుండి డబ్బులను 62,500 రికవర్ చేసి వారిని అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇట్టి దొంగతనం చేసిన దొంగలు అతి తక్కువ సమయంలో పట్టుకుని దొంగ సొమ్ము రికవరీ చేసినందుకు గాను జగిత్యాల SDPO డి రఘుచందర్, పట్టణ ఇన్స్పెక్టర్ పి కరుణాకర్ ని, SIN సదాకర్ మరియు వారి సిబ్బందిని అభినందించారు. నిన్నటి రోజున అనగా జగిత్యాల పట్టణ అవుట్స్కట్స్ లో గల అంబారిపేట, హస్నాబాదు మన వ్యవసాయ భూములకు సంబంధించిన అక్కడ రైతులు ఈ మధ్యకాలంలో వడ్లు అక్కడ పొలంలో కుప్పలుగా ఉంటే అందుకెళ్లి వడ్లు గుర్తెరిగిన వ్యక్తులు దొంగలిస్తున్నారని, అదేవిధంగా కరెంటు మోటార్ల వద్ద వైర్లు దొంగలిస్తున్నారని దొంగతనం జరగగా దాని మీద నిన్న కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శివార్లో వెతుకుతుంటే 6 మహిళలు మన జగిత్యాల పట్టణ శివార్లో గుడిసెలు వేసుకొని చందుర్తి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలానికి చెందిన సర్వుల గ్రామానికి చెందిన 6 మహిళలు వాళ్ళు అనుమానితులు వెళ్తుంటే వారిని పిలిచి ఎంక్వైరీ చేయగా వారి వద్ద నుంచి నిన్న దొంగలించే వాడికి సంబంధించి నా డబ్బులను రికవర్ చేయడం జరిగింది. 62,500 రూపాయలను రికవర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎంక్వైరీలో ఉన్న మా పోలీస్ సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది. మీ జగిత్యాల పట్టణ పోలీస్. థ్యాంక్ యూ.